పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, మనం రేపు లోకేష్ గారు ఢిల్లీకి పయనమవుతున్న వేళ ఏపీ వాసుల్లో, ముఖ్యంగా ఏపీ ప్రజలకు సంబంధించి రకరకాల అపోహలు, లేకపోతే అది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయా తెలియటం లేదు, కానీ రకరకాల ఆలోచనలు, సమీకరణాలు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, లోకేష్ గారు రేపు ప్రధానమంత్రి మోడీ గారిని కలవడం ఏ యాంగిల్లో చూడాలంటారు? మీరేం చెప్తారు? రేపు ప్రధానమంత్రి గారిని లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి లోకేష్ గారు కలవబోతున్నారని సోషల్ మీడియాలో వస్తుంది. ఇంకా అధికారికంగా ప్రభుత్వం కానీ, ప్రధానమంత్రి కార్యాలయం కానీ ఏం ప్రకటన లేదు. మనకు తెలియదు. సోషల్ మీడియాలో బాగా ప్రచారం ఉంది, మీడియాలో వస్తుంది. లోకేష్ గారు ఇంతవరకు ప్రకటించలేదు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఈరోజు జరుగుతున్న ఈ లెక్కర్ రిలేటెడ్ కేసులో అల్టిమేట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ప్రచారం ఏదైతే జరుగుతుందో, ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఇవన్నీ ఉన్నాయా అని ఎవరైనా అనుమానిస్తారు. జనరల్ గా రెండు అంశాలు. ఒకటి, ప్రధానమంత్రిని ఎందుకు కలవాలి? జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో అరెస్ట్ చేయదలుచుకున్నా కూడా ప్రధానమంత్రికి ఏం సంబంధం అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కానీ ఆ ప్రశ్న ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉత్పన్నం కావట్లా. మామూలుగా అయితే ఉత్పన్నం కావాలి, ఎందుకంటే ప్రధానమంత్రికి ఈ కేసుకి ఏం సంబంధం లేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ సిబిఐ వాళ్ళు, సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్రం పెద్దల అనుమతి తీసుకొని బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని జగన్ చేశాడు అని ఒక పెద్ద ప్రచారం నడిచింది. అయితే నిజానికి అవసరం లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కో పార్ట్నర్స్ కూడా కాదు, రాజకీయ సంబంధాలు కూడా లేవు. అయినా వాళ్ళతో మాట్లాడుకునే చేసినారు అని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియానే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వాళ్ళ మీడియా కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, అనధికారికంగా, అధికారికంగా, తెలుగుదేశం పార్టీ అధికారికంగా చెప్పలేదు కానీ దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది జగన్ గారు బీజేపీ పెద్దలతోనే మాట్లాడుకొని ఇవన్నీ చేసినాడు అని ఒక పెద్ద ప్రచారాన్ని తీసుకొచ్చారు. జనంలో కొంత నమ్మకం ఉంది బీజేపీ వాళ్ళు ఇటు పని. నిజానికి బీజేపీ వాళ్ళతో సంబంధం లేదు, బీజేపీ వాళ్ళతో పనే ఉంది. దట్టు బెయిల్ వచ్చే ముందు పురంధేశ్వరి గారు లోకేష్ గారికి కలిసినప్పుడు జడ్జీల పేర్లందరూ ఏ జడ్జీల దగ్గర బెయిల్ పెండింగ్ ఉంది అని అమిత్ షా గారు అడిగినట్టు, వీళ్ళు చెప్పినట్టు పత్రికల్లో వచ్చేసింది. నిజానికి హోంమంత్రి గారు చెప్తేనో, ప్రధానమంత్రి గారు చెప్తేనో జ్యుడిషియరీలో జడ్జీలు వింటారనేది సత్యం కాదు. నిజానికి అది ఒక ఇండిపెండెంట్ బాడీ. కానీ జనంలో ఏదో తెలియని అనుమానం, వ్యవస్థలన్నింటినీ బీజేపీలో ఏదో చేస్తున్నారని. కాబట్టి అలా నిజానికి కోర్టులకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. కేంద్ర ప్రభుత్వం అధికారులు చెప్తే జడ్జీలు ఎండరు, వాళ్ళు ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తారు. కానీ ప్రజల్లో మాత్రం ఒక దురదృష్టకరమైనటువంటి ఇమేజ్ వెళ్ళిపోయింది. కేంద్రంలో వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తారని ఒక ఇమేజ్ అయితే వెళ్ళింది. అది వాళ్ళు స్వయంకృతాపరాధం కొన్ని ఉంది, అపోహలు కొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కూడా చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు కేంద్రంతో మాట్లాడుకొని చేశారు కాబట్టి ఇప్పుడు కూడా లోకేష్ గారు వెళ్ళి ప్రధానమంత్రితో ఒకసారి చెప్పేసి ముందుకెళ్తాడా నెక్స్ట్? ఎందుకంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు విచారణకు పోయించారు, విజయసాయి రెడ్డి గారు పోయి చేశారు, కసిరెడ్డిని అరెస్ట్ చేసినారు, గోవిందప్పని అరెస్ట్ చేసినారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా చేయరా? అరెస్ట్ చేయడానికి మాత్రం ఒక వెసులుబాటు ఉంది, ఎందుకంటే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు విచారణలోనే ఉన్నారు, ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. వాళ్ళు అరెస్ట్ చేయకుండా మళ్ళీ రేపో ఎల్లుండో రమ్మన్నారు అనుకోండి, అది ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ మేము పిలిచినప్పుడు రండి అని వారం 10 రోజుల తర్వాత అన్నారనుకోండి, ఇంకా వాళ్ళే కాదు కాబట్టి ఇంక జగన్ విషయం కూడా పక్కకు పోతుంది. వీళ్ళు ఇప్పుడు ఇమీడియట్ గా అరెస్ట్ చేశారనుకో ఇంక నెక్స్ట్ జగనే అనే చర్చ ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి క్రిటికల్ సమయంలో లోకేష్ గారు ఢిల్లీకి పోవడం, ప్రధానమంత్రి గారితో మాట్లాడడం అనే ప్రచారం ఏదో జరుగుతుందో అది నిజమైతే, గతంలో ఎట్లయితే ఒక ప్రచారం జరిగిందో కేంద్రంతో మాట్లాడుకొని ముందుకెళ్లారు జగన్ గారు అన్నప్పుడు మిత్రపక్షంలో ఉన్న వీళ్ళు మాట్లాడుకొని ఎట్లుంటారని ఇంకా ఈజీగా నమ్ముతారు కదా. నిజానికి ఆ రోజు వైసీపీ వాళ్ళేమో ఏం చెప్పలేదు, ఇట్లా మాకు ఢిల్లీకి ఏం సంబంధం అని మాట్లాడారు తప్ప ఇది ఇండిపెండెంట్ గా జరిగిందని చెప్పడంతో మా సంబంధం చెప్పలే. కానీ దీన్ని తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న మీడియా, తెలుగుదేశానికి అభిమానించే వాళ్ళు చాలా మంది విశ్లేషణ చేశారు కాబట్టి మిత్రపక్షం కానీ జగనే బీజేపీతో మాట్లాడుకుంటే మిత్రపక్షంగా ఉన్న వీళ్ళెందుకు మాట్లాడరు బీజేపీతో అనే చర్చ ఈజీగా వస్తుంది. కానీ గతంలో వాళ్ళు చేసిన ప్రచారం రీత్యా ఇప్పుడు లోకేష్ గారు కూడా అంటూ పోతే, పోతారో లేదో తెలియదు, వాళ్ళు ఇంకా ప్రకటించలేదు, పోతే ఆ పైపిచ్చి ఇప్పుడు ఏం పని కూడా లేదు కదా. పైపిచ్చి ప్రధానమంత్రితో మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. మధ్యలో లోకేష్ గారు వెళ్తారంటే పొలిటికల్ డెసిషన్ అంతా లోకేష్ గారే చూస్తారు కాబట్టి, బైబిచ్చు రెడ్ బుక్ అనేది ఆయన కాన్సెప్టే కాబట్టి ఆయన ఏమన్నా ఆయనకి ఒక సమాచారం ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని పోయాడా అనే ప్రచారం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని వదిలేస్తే ఒక రకంగా ఉంటుంది,
మళ్ళీ విచారణకు రమ్మని, అట్లా కాకుండా కస్టడీలోకి తీసుకునేస్తే ఆయనకి అయిపోయింది, జగన్ గారిని చేస్తారనే ప్రచారం మాత్రం ఉవ్వెత్తున లేస్తుంది. పైపెచ్చు ఇది ఎవరో రూమర్లు చేస్తే ప్రజలు నమ్మరు. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేబోతారు అని ఎక్కువ ఊరు మాట్లాడుతున్నారు. ఎక్కువ ఊరు మాట్లాడుతున్నారంటే తెలుగుదేశాన్ని అభిమానించే, తెలుగుదేశం జగన్ గారిని రాజకీయంగా విభేదించే మీడియా వల్లే రేపు అరెస్ట్ అయిపోతాడు జగన్, ఎల్లుండి అరెస్ట్ అయిపోతాడు వాళ్ళే చెప్తున్నారు. కానీ ఆ మీడియా వాళ్ళకి అనుకూలమని ముద్ర ఉంది కాబట్టి, జగన్ గారిని రాజకీయంగా విభేదిస్తున్నారు కాబట్టి ఇంకోళ్ళు చెప్పారంటే జరగబోతుంది. ఇన్ని కారణాల రీత్యా లోకేష్ గారి పర్యటన ఉంటే ఇందుకోసమే ఉండొచ్చు అనే ప్రచారం మాత్రం ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు, నిజానిజాలు వేరే ఉన్నా కూడా. కానీ సాధారణంగా రకరకాల కారణాలతో రాజకీయ నాయకులు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలుస్తూ ఉంటారు. కానీ ఎందుకని ఈసారి మాత్రం రేపు ముఖ్యంగా లోకేష్ వెడుతుంది జగన్ అరెస్టుకు సంబంధించి ప్రధాని మోదీ గారితో చర్చించడానికి ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళడం కోసమే ఈ టూర్ అనేది కూడా చాలా బలంగా వినిపిస్తున్నమాట. అక్కడే ఏపీ వాసుల్లో ఒకలాంటి నిజంగానేమో వైసీపీ వాళ్ళలో కూడా ఒక ఆందోళన నెలకొంది అనేది ఒక వార్త. నిజమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. బేసిక్గా ఒకటి, గతంలో ఇట్లాంటి ఒక ప్రచారం జరిగింది, అది తెలుగుదేశం పార్టీ స్వయంకృతాపరాధం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా ఎక్కువ దీన్ని మాట్లాడింది. జగన్ గారు అరెస్ట్ అయినప్పుడు ఇది జగన్ పనే కాదు, బీజేపీ వాళ్ళ పాత్ర కూడా ఉంది, బీజేపీ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు, రాష్ట్రం వాళ్ళు కాదు, వాళ్ళ ఆశీస్సులతో ఇవన్నీ జరుగుతున్నాయి అనే మాట తెలుగుదేశం పార్టీని అభిమానించే మీడియా బలంగా చెప్పింది. నేను ముందు చెప్పినట్టు మిత్రపక్షం కానీ జగనే వాళ్ళతో మాట్లాడినప్పుడు మిత్రపక్షంలో వీళ్ళు ఎందుకు మాట్లాడరు అని అనుకునే అవకాశం ఒకటి ఉంటుంది, నిజాలు పక్కన పెడితే. బట్ ఇప్పుడు సందర్భం కాదు కదా లోకేష్ వెళ్ళడానికి, సందర్భం మనం కండిషన్ పెట్టాల్సిన అవసరంలా. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ కదా. ఎప్పుడో వారం రోజుల క్రితం, నెల రోజుల క్రితం లోకేష్ గారు పలానా పాయింట్ మీద ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడుగుంటారు, ఇస్తే పోతారు అని చర్చ జరుగుండిపోయి ఉంటే ఇప్పుడు కూడా పోతున్నారా లేదా లోకేష్ గారి కార్యాలయం కూడా ఎంతవరకు ప్రకటించలేదు. సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది, దాన్ని వాళ్ళు ఏం ఖండించలేదు. ఇదన్నీ అబద్ధాలు, మేమే అధికారికంగా ప్రకటిస్తామని ఇప్పటివరకు ఖండించలేదు. కాబట్టి పోతాడేమో అని అందరూ అనుకుంటారు. పై ప్రధానమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాదని ఈయన పోవడం, తెలుగుదేశం రాజకీయ నిర్ణయాలని లోకేష్ గారి చుట్టూ నడవడం, దట్టు ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారి బెయిల్, ముందస్తు బెయిల్ రిజెక్ట్ కావడం, ఇప్పుడు అనుకుంటే ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉండడం, సిట్, ఈ కారణాల రీత్యా ఒకటి. రెండుది ఆ మీడియా సమస్యలు, అదిగో అయిపోతుంది జగన్ అరెస్ట్ చేస్తారని చెప్పి ఉండడం. ఈ కారణాలు అయితే ఖచ్చితంగా అది లోకేష్ గారు పోయితే దానికే పోతాడు, ఎందుకన్నా పోవచ్చు. కానీ ప్రజలు మాత్రం అట్లా అనుకోవడానికి ఈ రెండు కారణాలు బలంగా ఉంటాయి.